మోల్మిన్ లో జాతర జరిగినప్పుడు తెలుగు వాళ్ళు అక్కడికి చేరుకుంటే వాళ్ళకు సంబంధాలు కుదురుతాయని చెప్పారు. అంటే ఆ పెళ్లిలు ఏ టైప్ లో జరుగుతాయి? అంటే మన హిందూ సాంప్రదాయం ప్రకారం జరుగుతాయా, తాలిబుట్ట అట్లనే కడతారా? అంటే సేమ్ ఇక్కడ తెలుగు వాళ్ళ పెళ్లిలు ఎలా జరుగుతాయి అలానే జరుగుతాయా బర్మాలో? చాలా బాగా మంచి మాట అడిగారు. అంతా మన తెలుగు అంతా పాటిద్దామండి. తెలుగు ఆ తెలుగు సంప్రదాయాలు ఇప్పుడు దాకా ఉంటాయి. కొన్ని నాకు చెప్పడం తెలియదు. పెద్ద 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 ఆడవాళ్ళు వస్తారు, కొబ్బరి బొండాలు పట్టుకోవడం, పసుపు దంచడం, ఆయన ఇప్పుడు దాకా మన సినిమాలు ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి తెలిసింది. ఆ టైంలో మన సినిమాలు చూడడం లేవు, మూవీ లేవు, తెలుగు మూవీలు అస్సలు లేవు కాబట్టి మాకు అసలు ఆ తెలుగు మూవీ చూడాలంటే అప్పుడులో ఈటీవీ ఒక్కటే వచ్చింది బర్మాలో, ఓన్లీ ఈటీవీ. అది కూడా టీవీ స్టార్ట్ అయినప్పుడు ఈటీవీ ఒకటే. దానికి ముందు సినిమాలు చూడాలంటే ఇప్పుడు వీడియో టేబుల్తో వచ్చి కదా, ఎవరో సీమెన్లు వచ్చి ఇండియాకి వచ్చినప్పుడు అక్కడ ఈ తెలుగు సీడీలు కొనుక్కొని వస్తే, సీడీ కాదు సారీ తెలుగు వీడియో టేప్, ఆ టేబుల్ వాళ్ళు మనం చూసాం అనమాట. ఆ తెలుగు టేప్ తీసుకొస్తే ఆయనకు ఒకే సంపాదనే. ఎందుకంటే తెలుగు మాట మాట్లాడడం భాష తక్కువైనా తెలుగు స్పిరిట్ చాలా ఎక్కువ. బర్మాలో ఉన్న తెలుగు వారికి ఆ తెలుగు అంటే ఒక అదేం చెప్పాలంటే, నేను ఎందాకే సభలో మాట్లాడుకుని వచ్చాను, అదేంటంటే ప్రపంచంలో ఉన్న తెలుగుడు వేరే, బర్మాలో ఉన్న తెలుగుడు వేరే. ఆ బర్మాలో ఉన్న తెలుగుడు ఆశ్చర్యం ఏంటంటే, ఒక తెలుగుడు కనబడండి, నేను తెలుగు అని మీరు తెలుగుడు అని చెప్పకండి, తెలుగు రెండు మాటలు మాట్లాడండి, ఆడు ఒకేసారి పొంగిపోతాడు. మీకు ఏంటి వేయాలా, మీకు ఇంటికి తీసుకెళ్ళిపోయి భోజనం పెట్టడం చూడాలా, మీకు పడుకోవడం చూస్తారా, మీరు మంచోడా చెడ్డోడా దొంగ దొర ఏంటి తెలీదు. అంత తెలుగు అంటే పిచ్చి, మహా పిచ్చి. అంటే వాళ్ళకి తెలుగు కూడా అంత నేను మాట్లాడంత ఒక 20% కూడా మాట్లాడడం రాదు. బట్ తెలుగు ఆ యొక్క తెలుగుతనం మాత్రం చాలా సినిమా. లుంగీలు పంచులు కట్టుకుంటారండి తప్పనిసరిగా. ఈ పూజల టైంలో చీరలు అన్ని అది మాత్రం ఆ కల్చర్ మాత్రం ఇప్పుడు దాకా పోలేదండి. హిందూ టెంపుల్స్ అక్కడ ఉంటాయి కదా, చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. వాటిపైన పేర్లు బర్మా లాంగ్వేజ్ లో ఉంటాయా, మయన్మార్ లాంగ్వేజ్ లో ఉంటాయా, మన ఇక్కడ తెలుగు వాళ్ళు ప్లేస్ లో తెలుగు లాంగ్వేజ్ లో ఉంటాయా? మెయిన్ అంటే అక్కడ బర్మా పేరు మస్పి ఉంటుంది, తెలుగులో బర్మా అక్షరాలతో రాస్తారు. ఇప్పుడు మనం తెలుగు టెంపుల్ అనుకోండి, ఆ తెలుగు అక్షరాలతో ఉంటాయి. అదే తమిళ టెంపుల్ అనుకోండి, ఆ తమిళ అక్షరాలతో ఉంటాయి. కనబడుతుంది అది చూసే కానీ మీకు అర్థమైపోతుంది, మన తెలుగు గుడి ఈ తమిళన్ గుడి, ఇది మార్వాడి గుడి అని అర్థం అయిపోతుంది మీకు. అది వెరీ సింపుల్ అన్నమాట, అది చూడడానికి అర్థమైపోతుంది. సో బర్మాలో కూడాను ఆశ్చర్యం ఏంటంటే, ఈ మోల్మిన్లోనే బర్మాలోనే ఇప్పుడు రికార్డ్ మొన్నే ఒక సీఎంతో మాట్లాడనమాట. బర్మాలోనే నాకు అడిగాడు అనమాట, మణి గారు మీరు ఎలాగే ఇది టెంపుల్స్ మా స్టేట్లోనే చాలా ఎక్కువ అని సాల్కించాను, అవునా అనేసి ఆ మూడు స్టేట్ సీఎం పని మీద వెళ్తుంటే మాట్లాడబోతుకి అంబాసిడర్కి తీసుకెళ్ళాను, ఇండియన్ అంబాసిడర్కి. సో మాట్లాడుతుంటే చెప్పాను, అవునండి మా తెలుగులో ఎక్కువ ఇక్కడ, మళ్ళీ మా టెంపుల్స్ 43 టెంపుల్స్ ఉన్నాయి అక్కడ. ఓన్లీ చిన్న స్టేటు చిన్న ఏరియాలోనే 43 టెంపుల్స్ ఉన్నాయంటే అది చాలా ఆశ్చర్యమైన. మన తెలుగులో అన్ని గుళ్ళు ఉన్నాయి ఇక్కడ, భూలోకమ్మ, నోకాలమ్మ, అప్పుడులోని పేర్లతో చెప్పాలంటే. అంటే మీకు ఈ ఆట అంటే తెలుసా, గొర్రెని ఇట్లా కోస్తారా సార్? నోకాలం గుడిలో కోస్తారు, ఇప్పుడు కూడా కోస్తారు. అక్కడ వేరే టెంపుల్ ముందు హ్యాపీగా కూర్చొని చాలా అది మాత్రం కాదు. మేకలు కోసేసిన తర్వాత నౌకలం పండుగ మాత్రం చూసాను ఒకసారి. నాకు ప్రైవేట్ మై ఒపీనియన్, నాకు అది ఒక నచ్చలేదు అన్నమాట. నాకు నచ్చలేక నేను వచ్చి ఒక ఏం చెప్తానంటే, నేను అది ఒక టైం రాబోతుంది, ఇది ఒక తప్ప అనుకోండి, మై ప్రైవేట్ ఒపీనియన్, అందరికీ నేను చెప్పటం. సో మేము కూడా చిన్నప్పుడు మా అమ్మలు మా నాయనమ్మలు ఈ మేకలు కోయడం, కోడిలు కోయడం నోకలం గుడిలో ఆచారం ఉన్నది. సరే నేను కొంచెం వయసు వచ్చిన తర్వాత దీనికి ఆఫీస్ అనమాట, మై ప్రైవేట్ నాకు నచ్చలేదు. సో ఇది అహింస అని ఒకలాగా అనిపించింది, అనిపించేసి నేను దానికి ఆఫీస్ అనమాట. సో చాలా మంది ఆగునలు చేసుకున్నారు, కానీ ఆ కల్చర్ ఇప్పుడు దాకా మోల్మెన్లో ఉన్నది. ఒక్కొక్కసారి నోకాలం పండుగ అంటే ఒక 100-150 మేకలు బలిసి దానికి అయిపోతే అవన్నీ కొండిసి అందరికి మరి పెడతారు అన్నమాట. ఆ ఆచారం ఇప్పుడు దాకా ఉన్నది.